దయచేసి రూతు గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కోడికను ముగించుకుందాం. గత దినాల్లో గత వారం వరకు కూడా శనివారం వరకు న్యాయాధిపతుల గ్రంథాన్ని కొన్ని మాసాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అనేక విషయాలు, దాంట్లో ఉన్న సత్యాలు, వచనం తర్వాత వచనం వెంబడి వచనాన్ని దేవుడు మనకు నేర్పించాడు. మీరందరూ వాటిని గుర్తుపెట్టుకుని ఆ ప్రకారము వాక్యక్రమంలో మన జీవితాన్ని సరి చేసుకుని మనం జీవించాలి. వినండి దయచేసి. అయితే ఇప్పుడు రూతు గ్రంథానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ దీంట్లో ఈ బుక్లో దేవుడు మనకేమి నేర్పిస్తాడో మంచి సుగుణాలన్నింటినీ కూడా మనం నేర్చుకుని శరీరాన్ని జయించాలి. మన శరీరంలో ఉన్న పనికిరాని వాటిని మనం మార్చుకునే వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగాను, దేవుడు ఉపయోగించుకునే పాత్రలుగాను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమును కాపురమనుటకు వెళ్ళాను. ఇక్కడ న్యాయాధిపతుల దినాల్లో ఎలాగుందండి, వారు రాజులైన కారణం చేత ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపరిగా ఉండి, గొర్రెలు మంచి కాపరిగా ఉండి, గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని మరణ మార్గంలోనికి, నరక మార్గంలోనికి, విశాల మార్గంలోనికి వెళ్ళిపోయిన మనల్ని క్రీస్తు యేసు తన ప్రాణాన్ని సెలవులు అర్పించి, రక్తాన్ని కాచి, మరణాన్ని జయించి, మనకి బయలుపరిచి విశ్వాసంలోనికి తీసుకొచ్చి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా, మన కాపరిగా మనం అంగీకరించాం. అంతకుముందు మనం కూడా ఇష్టానుసారంగా జీవించాం. మనకు కూడా ఆత్మీయ కరువు అనేది ఉందన్నమాట. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ కరువులో చచ్చిపోయాం. పాపముల చేత, అపరాధముల చేత ఏమైంది? చచ్చిపోయాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినవాడు కాబట్టి, ఆయనలో నిత్య జీవం ఉంది కాబట్టి, ఆయనలో పునరుద్ధాన బలం ఉంది కాబట్టి, మనం చనిపోయిన వారైనప్పటికీ కూడా ఆత్మలో, పాపములలో ఆయన తిరిగి మన పాపాలను క్షమించి మన ఆత్మను బ్రతికింపజేశాడు. మనలో పరిశుద్ధాత్మ నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తున్నాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ భూ సంబంధమైన కరువులు ఉంటాయి, అయితే ఆత్మ సంబంధమైన కరువులు ఉండకూడదు. ఆత్మ సంబంధంగా ఎప్పుడు కూడా యేసు ప్రభువును కలిగిన వారిని ఎప్పుడు కూడా ఆత్మలో ఆహారాన్ని భుజిస్తూ జాగ్రత్తగా ఉండాలి. లేదా మనుషులు ఏం చూస్తారంటే ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి కొరకే ఎంతైనా ప్రయాసపడతారు, ఎంతైనా పని చేసి సంపాదించి 3 పూటలు తినాలి అనుకుంటారు. మంచిది, తినండి. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ శరీర పోషణ కంటే కూడా ఆత్మ పోషణ కూడా చాలా ప్రాముఖ్యం. అయితే క్రీస్తుని ఎరిగిన వారు అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఆత్మ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అట్లా ఉండటానికి వీలు లేదు. అయితే యేసు ప్రభు సూచించిన ప్రకారము మనం సంఘం కూడా ఈ గొర్రెల్ని ఎప్పుడు కూడా సంఘం పోషించాలి. సంఘము తల్లి లాంటిది. తల్లి ఏం చేస్తుందండి? పుట్టిన బిడ్డను పాలిచ్చి పెంచుతుంది, అన్ని విషయాల్లో కూడా సంరక్షిస్తుంది. అందుకనే సంఘం యొక్క పరిధిలో ఉండాలి. యేసు ప్రభు ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు ఇప్పుడు మానవ రీతిగా. ఎందుకంటే మనకి నాయకుల్ని ఇచ్చాడు, బోధకుల్ని ఇచ్చాడు. ఆ బోధను మనం నేర్చుకుంటూ దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని జీవించాలి. ఆత్మీయ కరువులోనికి వెళ్ళిపోకుండా చూడాలి. ఎప్పుడైతే ఆత్మీయ కరువులోనికి వెళ్ళిపోతామో ఆత్మ నష్టాలు తెచ్చుకుంటాం. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆ భాగ్యాన్ని, ఆ ఆధిక్యతను కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దినాల్లో ఏమైందంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వెంటనే ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళిపోయారు? ఆ దినాల్లో ఎందుకు కరువు వచ్చింది? ఎందుకంటే దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. బెన్యామీను గోత్రంలో కొంతమందిని ఏం చేశారు? లేవి భార్యని చంపేశారు, చంపేశారు. దాన్ని బట్టి ఎంతో గొడవ జరిగింది, తెలుసు కదా.
దాన్ని బట్టి ఎంతో గొడవ జరిగింది. ఇప్పుడు చంపుకున్నారు, ఆ గోత్రంలో స్త్రీలు లేకుండా అయిపోయారు. తిరిగి మళ్ళీ 600 మంది స్త్రీని వాళ్ళు ఏం చేశారు, బలవంతంగా సేకరించవలసి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా ఆ గోత్రాన్ని కూడా నిలబెట్టారు. అది ఇప్పటి వరకు కూడా గోత్రం నిల్చుంది. అట్లా అయితే ఈ కరువు బాధ మొదటి నుంచి కూడా ఉంటుంది. ఈవెన్ అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు, పిలిచాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు, నీకు తోడుగా ఉంటానని చెప్పాడు, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నిన్ను గొప్పగా చేస్తానని చెప్పాడు. అన్నీ చేసిన తర్వాత ఆదికాండం 12 అధ్యాయంలో ఉంటుంది. దీనావసరం తెలిసిందే. ఒకవేళ రాసుకునే వాళ్ళు రాసుకుని తర్వాత చదువుకోండి. ఆదికాండం 12 అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా దేవుడు పిలుపుకు లోబడి ఆశీర్వాదాన్ని కోరి దేవుని మార్గంలో నడుచుకోవడానికి, దైవ చిత్తానుసారంగా జీవించడానికి తాను ఏం చేశాడంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని చిత్తానికి లోబడేవారు తమ సొంత చిత్తాన్ని పక్కన పెట్టారు. అందుకనే బైబిల్ భాషలో ఏముంటుందంటే, ఐ డై ఫర్ మై సెల్ఫ్ కదా, నా సొంత జీవితానికి ఏమవుతాను, నాట్ ఐ బట్ క్రైస్ట్ అంటాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు. నేను కాదు, క్రీస్తే అంటాడు. సో కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే దేవుని చిత్తం చేయాలనుకుంటామో, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటామో, దేవుడు పిలిచినట్టుగా దేవుడు నడిపించినట్టుగా నడుచుకుంటా ఉంటాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, కేవలం మన చిత్తాన్ని చంపుకుని, నా ఇష్టం కాదు, ఎవరిష్టం, దేవుని ఇష్టం అని చంపుకుని దేవుని వెంబడిస్తాము. అట్లా వెళ్ళాలి. ఇప్పుడు దేవుని ఇష్టం ఏంటి? నీ బంధువుల నుంచి వేరైపో, ఎవరిని కూడా తీసుకురావద్దు, తర్వాత ఆస్తిపాస్తులు ఏమీ తెచ్చుకోవద్దు. ఈవెన్ అపోస్తలుల్ని కూడా దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడు కదా. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏమీ తీసుకుని వెళ్ళదు. పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చేర్చుకునే గృహంలోకి వెళ్ళండి, దానికి సమాధానం అని చెప్పండి. వాళ్ళే మిమ్మల్ని ఏం చేస్తారు, పోషిస్తారు. కేవలం అక్కడ నుండి 24 గంటలు తినటానికి కాదు, అక్కడ ఏది పెడితే అది తిని ఏం చేయాలని మీరు సువార్త ప్రకటించాలి. ఆ ఇంటి వారికి కూడా ఆశీర్వాదం వచ్చేలాగా మీరు ఉండాలి. సో అని వారిని పంపించాడు. ఓకేనా? సో అలాగా వాళ్ళు కూడా దేవుని సేవ చేశారు. ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. అంతకుముందు కూడా చింతించారు, ఏం తాగుతారు, ఏం తింటారని మీరేం చింతించవద్దు, ఏం ధరిస్తారని చింతించవలసిన అవసరం లేదు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాను, మేము అనుభవిస్తున్నాం. నేనేం పని చేయకపోయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు, ఏదో రకంగా ఇస్తాడు. ఓకేనండి? కాబట్టి అలాగా పోషిస్తాడు. అయితే ఇప్పుడు మీరేంటంటే ఉద్యోగం చదువుకోవాలి, కెరియర్ని డెవలప్ చేసుకుని ఉద్యోగం చేసుకోవాలి. అలా చేసి అది కూడా దాని ద్వారా కూడా దేవుని మీరు ఏం చేయాలి, సేవించవచ్చు. చదువుకున్న దగ్గర కూడా సాక్షులుగా ఉండొచ్చు. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అక్కడ సాక్షులుగా ఉండొచ్చు. వచ్చిన దాంతో కూడా దేవుని సేవ చేయొచ్చు. డబ్బులు మీకు దేవుడు ఇచ్చిన డబ్బులు కొంత ఏం చేయొచ్చు, మీరు సేవ చేయొచ్చు. అట్లా ఇవన్నీ కూడా అన్నింటినీ కూడా మనం వినియోగించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సమస్తాన్ని వదిలేసి రమ్మన్నప్పుడు ఏం తప్పు చేశాడు అంటే ఆయన ఆస్తిని తెచ్చుకున్నాడు. అపోస్తలులు ఏం చేశారు, మీ జోలే గీలే ఏమి సంచీకించి ఏమీ వద్దు, బట్టలు వేసుకోండి వెళ్ళండి అంతే, కత్తి పట్టుకొని బైబిల్ తీసుకుని వెళ్ళండి అంతే. సో అట్లా వెళ్ళారు. పోషించడం లేదు వాళ్ళని, పోషించలేదు. పేతురు పాదాల దగ్గర వచ్చి పెట్టారు. ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి పేతురు పాదాల దగ్గర పెట్టాడు. పేతురు ఏమున్నాయండి, అసలు ఏమైనా ఉన్నాయని దగ్గర? వెండి బంగారాలు లేవంటాడు నా దగ్గర. ఇప్పుడు డబ్బులన్నీ ఎక్కడికి వస్తున్నాయి, పాదాల దగ్గరికి వస్తున్నాయి. డబ్బుకి అంత విలువ ఎవరు అనమాట. దాన్ని బట్టి ఏం చేస్తారు, దేవుని సేవకి అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. అందుకనే దాంట్లో పాలు పొందేవారు కూడా దాన్ని అనమాట. ఓకే? అయితే ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే తనతో పాటు కొంత ఆస్తిని తెచ్చుకున్నాడు.
తెచ్చుకున్న తర్వాత షెకెంకి వెళ్ళాడు అబ్రహాము తన భార్యను తీసుకుని. లోతు తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ లోతును కూడా వెంబడి తీసుకుని వెళ్ళాడు. అది కూడా దేవుని చిత్తం కాదు, ఎందుకంటే ఆయన తండ్రి లేడు కదా అని ఏం చేశాడు, తీసుకుని వెళ్ళిన తర్వాత షెకెంకి వెళ్ళి దేవుని స్తుతించాడు. నమ్మకమైన దేవ, నువ్వు తీసుకొచ్చావు, ఈ స్థలానికి చేర్చావు, మార్గం అంతట్లో కాపాడావు, మార్గం అంతట్లో మమ్మల్ని చూసావు, ఏ జంతువులు మింగేయకుండా అని వందనాలు చెల్లించిన తర్వాత అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి వెళ్ళాలని దేవుని సంప్రదించలేదు. అక్కడి నుంచి మూవ్ అయిపోయి హాయికి బేతేలకి మధ్యలో గుడారం వేసుకున్నాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు, హాయ్ అంటే లోకం అన్నమాట కదా. లోకానికి ఎక్కడ వేసుకున్నాడు, బేతేలకి మధ్యలో వేసుకున్నాడు. చూసుకోండి మీరు, దాంట్లో 18-12 ఉంటుంది, 10, 12, 11, 12 వచనాలు మధ్యలో వేసుకున్నాడు. ఇటు దేవుని మందిరంలోనూ లేడు, లోకంలోనూ ఎక్కడున్నాడు అంటే చల్లారిపోయిన వాడితో సమానం, లేకపోతే నులివెచ్చని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? అట్లా దేవుని చిత్తం చేయట్లేదు. అక్కడ వెళ్ళాలా వద్దా, ఎటు వెళ్ళాలి అని అడగట్లేదు. ఏం చేశాడు? అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే తన దగ్గర ఆస్తి ఉంది కదా, అక్కడ వేసుకుని మంచిగా హాయిగా బతికేయచ్చు. వెళ్ళి బతికాడు. బతికిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. తప్పిపోయిన కుమారుడు ఎంతవరకు ఎంజాయ్ చేశాడు లోకాన్ని, డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ చచ్చినట్టు తండ్రినే గుర్తొచ్చాడు. ఇంకెవరు చూస్తారండి? దేవుడే దిక్కు, ఇంకెవరు లేదు. మనం నాశనం అయిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి మనల్ని ఏం చేస్తున్నాడు? రోహిత్ రక్షిస్తున్నాడు, తిరిగి చేర్చుకుంటున్నాడు, నిత్య జీవంలోనికి నడిపిస్తున్నాడు. ఓకే, అట్లా తాను కూడా తప్పిపోయిన కుమారుడు కరువులో ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. అయితే డబ్బంతా అయిపోయిన తర్వాత అక్కడితో ఆగాడా? ఆగలే. అక్కడ కూడా మళ్ళీ బలిపీఠం కూడా కట్టాడు. ఆ బలిపీఠం సొంత ఇష్టంతో బలిపీఠం కడితే దేవుడు అక్కడ సహవాసం చేయడు, దేవుడు తనతో మాట్లాడు. కాబట్టి ఏమైంది? ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్యని చెల్లి అని చెప్పమని చెప్పాడు కదండి. ఏమైనా భక్తి ఉందా? ఏమైనా యథార్థత ఉందా? ఎంత దిగజారిపోయాడు చూడండి. ఎవరైనా శిరీష విశ్వాసులకి తండ్రి ఎంత దిగజారిపోయాడు. అయితే దేవుడు అంత గమనిస్తున్నాడు అన్నమాట. ఎంతవరకు వెళ్తాడు వెళ్ళి మనల్ని గమనించి అంత ఎగ్జాస్ట్ అయిపోవాలి. ఎందుకంటే మన సొంత ఇష్టాలు, సొంత ప్రయత్నాలని ఎగ్జాస్ట్ అయిపోయే వరకు, మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాదు కానీ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయే వరకు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అందుకనే పతనాల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎప్పుడైతే వెళతామో నీ శక్తి, నీ ప్రయత్నాలన్నీ ఎగ్జాస్ట్ అయిపోయే వరకు వదిలేస్తాడు. ఎంత కష్టం చూసారా? మళ్ళీ అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. అది సంగతి. కాబట్టి ఆ తర్వాత నా చెల్లి అని చెప్పాడు కాబట్టి ఫరో ఏం చేశాడు? ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతన్ని దర్శించాడు కల్లో. నా సేవకుని భార్యను తీసుకొచ్చాను, నీ సేవకుని భార్య అయితే నా చెల్లి భార్యగా చెల్లి అని చెప్పాడు. నీ సేవకులు కూడా అబద్ధం చెప్తారా అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. ఎవరండి? భయపెట్టినప్పుడు వెంటనే ఇచ్చేసాడు. ఇంకా కొన్ని మందలతో లోతుకి తనకి కూడా మందల్ని దాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి పంపేశాడు. పంపేసినప్పుడు లోతు ఏం చేశాడంటే, ఇప్పుడు ఐశ్వర్యం వచ్చింది, తనకి కొంత ఆస్తి వచ్చింది కాబట్టి ఏం చేశాడంటే ఇండిపెండెంట్గా బ్రతకాలని చూశాడు. దేవుడు అవసరం లేదు, లేకపోతే అబ్రహాం అవసరం లేదు. అబ్రహాం ఏంటంటే నాకు దేవుడే కావాలి. ఇప్పుడు పతనం ద్వారా ఏమి నేర్చుకున్నాడు? ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నన్ను పోషిస్తాడు. ఇప్పుడు కూడా నన్ను విడిచిపోయేటట్లేదు. నేను తప్పు చేశాను, ఫరో మమ్మల్ని అందరినీ మింగేయాలి. దేవుడు అడ్డు లేకపోతే భార్యను పాడు చేసేవాడు, ఈయన ఒంటరిగా ఉండేవాడు. ఊహించండి ఏమయ్యేది పరిస్థితి కదా. యేసు ప్రభు మనం రక్షించకపోతే ఊహించండి మన పరిస్థితి ఏమవుతుంది. మనం నిర్లక్ష్యం చేసి అలాగుంటే
అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? అందుకనే దేవుని చిత్తము, దేవుని సంకల్పం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలి. సహవాసానికి దూరంగా ఉంటే ఈ విషయాలని అర్థం కాదు. చదువుకున్నప్పుడు మీకు అర్థం కాదు. కాబట్టి దేవుడే మనతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా నేర్పిస్తాడు శ్రద్ధగా. తిరిగి వచ్చాడు. లోతేమో లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు, చెడిపోయాడు. అబ్రహాము బలిపీఠం కట్టి హెబ్రోన్లో ఉన్నాడు. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం. ఎవరితో సహవాసం? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభుతో, పరిశుద్ధులతో. ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు బలిపీఠం కట్టి ఉన్నాడు. తాను పొడవు వెడల్పు చూశాడు, పొడవు వెడల్పు సంచరించాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఇచ్చాడు. ఇది నీకు, నీకు సంతానికి చెప్పాడు. అదే ఇప్పుడు వారి జ్యూరిస్డిక్షన్. ఇశ్రాయేల్ అంటే జ్యూరిస్డిక్షన్ అన్నమాట. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే, మనం అనేక సార్లు కరువులోకి వెళ్ళిపోతాం. తిరిగి దేవుడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. ఎందుకంటే తన చిత్తం చేయట్లేదు. వీళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారు. ఎవరు? న్యాయాధిపతుల్లో మనం చూసినప్పుడు ఎవరెవరు వెళ్ళారంట? మొదటి వచనంలో ఉంది, బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు శాపగ్రస్తమైంది. ఇంకో మాటలో చెప్పాలంటే లోతు కుమారుడు మోయాబు. లోతు కుమారుడు. ఆ బుక్లు ఇవ్వకండి బాబు, కొత్త బుక్లు ఇవ్వకండి, చింపేస్తారు పిల్లలు ఆడుకోవటానికి. తీసుకోండి. నేను దానికే ఎక్కువ విలువిస్తాను. తీసుకో. పిల్లలకి అది ఆడుకునే ఆట వస్తువులు కాదండి బాబు, తీసుకోండి. రైట్. పిల్లలు తర్వాత ముద్దు పెట్టుకోండి, తర్వాత ఇక్కడ ఇప్పుడు కాదు. ఓకే. కాబట్టి ఎంతవరకు వచ్చింది? మోయాబు అంటే లోతు సంతానమే కదా. తిరిగి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎలిమెలెకు, నయోమమ్మ, ఇంకెవరు? మహలోను, కిలియోను. అయితే మొట్టమొదటిగా ఎవరు చనిపోయారు చెప్పండి? ఎలిమెలెకు నయోమి భర్త చనిపోయాడు. తర్వాత 10 సంవత్సరాలు అక్కడ నుండి పెళ్లి చేసుకున్నారు. ఎవరు? మహలోను, కిలియోను పెళ్లి. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? మోయాబు రాణిని చేసుకున్న తర్వాత ఏమైంది? ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టక ముందే వీళ్ళు కూడా ఏం చేశారు? వీళ్ళు కూడా టప్పా పెట్టారు. ఎందుకు? సొంత బాగా చెప్పుకోవాలి. ఎందుకంటే అందుకనే మీరు ప్రతిదానికి ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అది పెడితే దాంట్లోనే వెళ్ళిపోవద్దు. మనం టైం వేస్ట్, ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి కదా. వీ హ్యావ్ టు ఎగ్జాస్ట్ అయిపోతాం కొన్నిసార్లు. ఈ పరిస్థితిని బట్టి తప్పు చేసింది మనము. తర్వాత దేవుని మీద ఆయాసపడి ఏం చేస్తామంటే దేవుడిని వదిలేస్తారు ఒక పక్కన, ఇంకో పక్కన ఏం చేస్తారు? ఈ చదువు కెరీర్ మీద కూడా ఇంట్రెస్ట్ కోల్పోతారు. అట్లా ఉండకూడదు. తిరిగి మళ్ళీ ఏం చేస్తారంటే మనం రియలైజ్ అయిన వెంటనే మళ్ళీ రీస్టోర్ చేస్తాడు. ఎవరండి? దేవుడు. అబ్రహాముకి తగ్గిందా ఎక్కువైందా? ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ తిరిగి దేవుడితో రీకనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏమైంది? అక్కడ కూడా ఆయనకి ఏం లేదు. అయినా కూడా దేవుడు ఆయన ఏం చేశాడు? పోషించాడు. ఆయన జయ జీవితం కలిగి ఉంటూ వచ్చాడు. లోతు తన కుటుంబం ఏమైంది? ఓడిపోయిన జీవితం ఇచ్చాడు. వారికి కూడా హెల్ప్ చేయడానికి ఎవరండి? అబ్రహామే సహాయపడవచ్చు. సో అందుకనే ఇవన్నీ కూడా మీరు స్టూడెంట్స్ కానీ లేకపోతే అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఈవెన్ కెరియర్ పర్సూయింగ్లో కూడా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. అర్థమైందా? కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలేరు చెప్పండి? నయోమి, ఓర్పా, ముగ్గురు ఆడు. సో సామాన్యంగా ఏంటంటే పురుషులు ఉండాలి కదా తోడుగా, లేకపోతే స్త్రీలు కష్టం. అప్పటి వరకు వాళ్ళు సంపాదించి పెట్టారు, చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయారు? పని చేయలేరు. ఇవన్నీ ప్రాబ్లం ఉంది, చాలా లాస్ ఉంది ఇదంతా. అందుకనే ఎప్పుడైతే మనం మన సొంత జీవితాన్ని ఖాళీ చేసుకోమో అప్పుడు ఈ కలవర పరిస్థితి అంతా తెచ్చుకుంటాం. సో అది లేకుండా తిరిగి దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, తిరిగి మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టానికి అప్పచెప్పుకున్నప్పుడు, దట్ ఈస్ కాల్డ్ టోటల్ సరెండర్. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ విల్ టు గాడ్.
అండ్ సబ్మిట్ అవర్ విల్ టు గాడ్. సో అప్పుడు దేవుడు నడిపిస్తే సరైన విధానంలో నడిపిస్తాడు. మన విధానంలో నడుచుకుంటే ఏమవుతాం? కాబట్టి వాళ్ళు నష్టపోయారు కదా, నష్టపోయారు. కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమైంది చూడండి, 4వ వచనం చదవండి. చేసుకుండ్రి, ఓర్పా, రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనును ఇద్దరును చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెన్నిటిని లేనిదాయని. అర్థమైందా? అంటే లేనిదాయని అంటే అర్థం ఏంటి? కోల్పోయినంటే గాడ్ ఎంప్టీడ్ దెమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే స్త్రీ ద్వారా జనరేషన్ వచ్చే ఆస్కారం ఉంది, కానీ పురుషుల ద్వారా, తప్పిపోయిన పురుషుల ద్వారా యూజ్ లేదు. ఒకవేళ వాళ్ళు బతికుంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ దేవుని చిత్తానికి చనిపోయి కేవలం తమ సొంత చిత్తానికే బతుకుతున్నారు. ఎవరు? 3 పురుషులు. సో దేర్ ఇస్ ద ఎండ్ ఫర్ దెమ్. వారి ద్వారా ఏమి ఉపయోగం లేదు. మళ్ళీ రివైవ్ చేయటానికి ఈ 3 స్త్రీలే ఫలిస్తారు కదా. సో వీళ్ళకి కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు పరీక్షించాడు. ఈమె మారుమనసు పొందింది ఎవరు? దేవుడు దర్శించాడంట. ఇప్పుడు వాళ్ళందరికీ తిరిగి పంటలు, తిండి, తిప్పులు అన్నీ చాలా బాగున్నాయి. మనం నష్టపోయాం. దేవుడు నాకెంతో కీడు, దేవుడు చేశాడని కీడు ఎవరు చేశారు? మనమే చేసుకున్నాం తెలియదు. అయితే దాని గురించి చింతించవలసిన పని లేదు. సో జరిగిపోయింది. ప్రభు వైపు నువ్వేం చేయాలి? ఈ కన్ఫ్యూజన్ నుంచి నన్ను విడిపించు కదా. సో నన్ను ఎంటీ చేయటానికి, నీ చిత్తానికి నేను అప్పగించుకోవటానికి నీవు ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనది కానీ అప్పగించుకునేది నేర్చుకుని ధైర్యంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సెటరేట్ చేసి ముందుకు నడిపిస్తాడు. ఓకేనా? అట్లా ఆ 3 స్త్రీలని వార్ప ఏం చేసింది? కింద వచనాలు ఉంటుంది. వార్ప నయోమి చెప్పింది ఏమని? అమ్మ, మీరు ఈ దేశంలో ఉండి తర్వాత మీ పుట్టింటికి ఎక్కడికి వెళ్ళిపోయి మరి ఏం చేయండి? పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా బతకండి, ఫిజికల్ లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్తే ఇద్దరు ఓకే అనుకున్నారు. వార్ఫా కూడా ఓకే అంది, రూత్ అనలేదు. అయితే కొంత సమయానికి ఏముందంటే వార్ఫా సరే అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది అన్నమాట. ఏం ముద్దు అది? విడిచిపెట్టే ముద్దు, ప్రేమతో కలిసి అతుకుని ఉండే ముద్దు. మనం కూడా ఎక్కువ బంధువుల్లో ప్రయాణానికి వెళ్ళే వాళ్ళకి ముద్దులు పెడతాం కదా. నీకు నాకు టాటా. ఇప్పుడు కొంచెం చనిపోయిన దానికి కూడా, శవాలకు కూడా ఏం చేస్తున్నారు? టాటా ముద్దు. అదే రూత్ ఏం ముద్దు పెట్టింది? ముద్దు పెట్టిందో పెట్టలేదో కానీ హత్తుకుంది కదా. హృదయం ఇంపార్టెంట్. హృదయం యూ షుడ్ నిట్ టుగెదర్ ఇన్ హార్ట్. షేక్ హ్యాండ్ ఇస్తాం, తీసేస్తాం, కానీ హృదయ కలిక అట్లాగే ఉంటుంది. ఈ షేక్ హ్యాండ్లు, ఈ బయట ఇవన్నీ కూడా ఒట్టిదే. ఏది హృదయపూర్వకమైనది ఉంటుందో అది స్థిరమైనది. సో అది హృదయపూర్వకమైన ప్రేమ, ఐక్యత అంతా కూడా ఎవరిలో ఉంది? ఈ విషయాలన్నీ కూడా ప్రభు చిత్రంతో వచ్చే వారం చూసుకుందాం. అందరూ రండి. వచ్చిన వాళ్ళు మళ్ళీ సగం మంది రారు. అట్లా లేకుండా కరువులోకి వెళ్ళిపోకుండా, ఇక్కడ అక్కడ గుడారాలు వేసుకోకుండా ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనం వాక్యం నేర్చుకోవాలి. రాహుల్ అంతేనా? విన్నావా? రైట్. ప్రార్థన చేసుకుందాం.